హలో అండి అందరికీ. ఈరోజు నేను చెరువు దగ్గరికెళ్ళి ఫ్రెష్‌గా చేపలు తీసుకొచ్చానండి. ఎందుకు అంటే, మనకొక 2 కేజీల చేపల పికిల్ ఆర్డర్ వచ్చిందనమాట. మా అమ్మగారు పెట్టడానికి ఒప్పుకున్నారు. తెలిసిన వాళ్ళకే. అందుకని చేపలు తీసుకురావడం జరిగింది. ఎలాగో తెస్తున్నాం కదా! పులుసు కోసం గూడా తీసుకొస్తే బావుంటుందని ఒక 3 కేజీస్ ఫిష్ ఎక్స్‌ట్రా తెచ్చామనమాట. ఈయన మా చెల్లెలు వాళ్ళ హస్బెండ్. మా నాయనమ్మ, మా అమ్మ ఇక్కడ చేపలు చేస్తుంటే లిటరల్‌గా ఇవి తినడానికి చాలామంది గెస్ట్స్ వచ్చారండి. ఎవరు అంటే ఈ బుజ్జి బుజ్జి కుక్క పిల్లలు, కాకులు, పిల్లులు లిటరల్‌గా క్యూ కట్టేసాయన్నమాట. అందరికీ పెట్టగా మన దగ్గర ఒక 5 కేజీస్ పికిల్ పెట్టడానికి, అలాగే పులుసు చేయడానికి చేపలు మిగిలాయి. సో, ఇదొచ్చేసి మా అమ్మగారు చేపలు ఫ్రై చేయడానికి కలుపుతున్నారనమాట. రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను చేపల పులుసు చేస్తున్నాననమాట. సో, ఆయిల్ వేసుకొని పాన్ పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోండి. ఆయిల్ ఎక్కువ వేసుకోండి. బాగా ఆనియన్స్ వేగిన తర్వాత పచ్చిమిర్చి స్లిట్ చేసుకొని వేసేసుకుంటే సరిపోతుంది. అవి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే చేపల పులుసులో ఉడికిన ఏ రెసిపీ అయినా కానీ, ఏ ఇంగ్రీడియంట్ అయినా కానీ చాలా టేస్ట్ వచ్చేస్తుందండి. ఇది వచ్చేసి అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర పేస్ట్ మెత్తగా పట్టేసాము. ఇందులో ఇండియన్ మామ్ థింగ్స్ చాలా ఉంటాయండి. ఎందుకంటే మా అమ్మగారు మిక్సీ గిన్నె మొత్తం కడిగేసి నీళ్ళు కూడా వేసేస్తారనమాట. అలాంటివి ఇందులో చాలా చూస్తూ ఉంటారు ఈ వీడియోలో మీరు. ఊడ్చి వేసేసారనమాట మొత్తం. సో, ఈ మసాలా బాగా వేపుకోవాలి. బాగా వేపితేనే ఫ్లేవర్ బాగుంటుంది. కంగారుగా ఎప్పుడు చేపల పులుసు చేయకూడదండి. టైం తీసుకొని నిలకడగా బాగా వేపుకొని అన్నీ దగ్గరగా ఆయిల్ తేలేలాగా అప్పుడు పులుసు పోసుకుంటే బాగుంటుందన్నమాట. చూసారా ఎంత దగ్గరగా మగ్గిందో? ఇలా దగ్గరికి మగ్గించుకోండి. ఇవి బాగా వేగితే పచ్చి వాసన పోయి అల్లం వెల్లుల్లి బాగా మగ్గాలి. పచ్చి వాసన పోతేనే టేస్ట్ బాగుంటుందన్నమాట. సో, తర్వాత టమాటో ముక్కలు ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిగేసామన్నమాట. చాపర్లో వేసేసి అవి కూడా వేసేసాను. టమాటోస్ కూడా బాగా మగ్గించుకోవాలి దగ్గరగా. ఇవి పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట. అంత దగ్గరికి మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత కొంచెం అంతా ఉప్పు, పసుపు జనరల్గా మనం ఏవైతే మసాలాలు వేస్తామో, మసాలాలు అంటే పొడులు, పసుపు పొడి, కారప్పొడి అలాగా అవి వేసేసి బాగా వేపుకోవాలండి అవి కూడా. ఇది చూసారా ఎంత దగ్గరగా వేగిందో? ఆయిల్ పైకి తేలుతుంది కదా! ఈ టైంలో నేను ఎంత అయితే ఉప్పు పడుతుందో కూరకి మొత్తం ఉప్పు అంతా వేసేసాను. ఇంక నేను మళ్ళీ వేయను. ఒకవేళ తక్కువ అనిపిస్తే నేను తర్వాత మళ్ళీ వేస్తాను. సో, ఇది వచ్చేసి కారప్పొడి అండి. మేము ఇంట్లో ఆడించుకున్న కారప్పొడి. అందుకే అది అంత ఎర్రగా ఉందన్నమాట. సో, కారప్పొడి కూడా బాగా వేపేసుకోవాలి. నేను పసుపు సపరేట్గా వేయట్లేదు. ఎందుకంటే కారంలో ఆల్రెడీ మేము పసుపు కమ్ములు వేసే పట్టిస్తాము. అదొకటి నేను ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం పసుపు వేశాను. అందుకే ఆ క్లిప్ మిస్ అయింది, మీకు చూపించలేకపోయాను. పులుసు చూసారా ఎంత చిక్కగా ఉందో? కానీ అంత చిక్కగా అవసరం లేదండి. ఎందుకంటే మన చేప ముక్కలంతా మునిగేలాగా వాటర్ పోసుకోవాలి. నాకు దగ్గరగా ఒక 1.5 లీటర్ వాటర్ పట్టిందండి 2 కేజీస్ ఫిష్కి. సో, మాది గోదావరి జిల్లా కాబట్టి మేము ఎక్కువ చేపలు తింటామన్నమాట. చేపలు ఇష్టంగా తింటాము. అండ్ మాకు అవి చేయడం బాగా వస్తాయన్నమాట. సో, ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు ఇలాగ ఫిష్ ఫ్రై లేదంటే ఫిష్ పులుసు లాగా ఎక్కువ తినడానికి ఇష్టపడతాము. ఎందుకంటే మేము ఉండేది హైదరాబాద్లో. మాకు జనరల్గా ఎక్కువ చికెన్, మటన్ అవంతా మనకు అక్కడ దొరుకుతుంది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలుసు. అక్కడ చికెన్, మటన్ చాలా ఎక్కువ దొరుకుతుంది. ఫిష్ కంటే కూడా బాగా. ఇక్కడైతే మనకి ఫ్రెష్గా అప్పుడే చెరువులో నుంచి తీసిన ఫిషెస్ దొరుకుతాయండి. అందుకని ఇలా ఇప్పుడు ఎప్పుడైనా ఊరు వచ్చినప్పుడు అలా ట్రై చేస్తూ ఉంటాము. ఫిష్ పులుసు అయితే మటుకు చాలా చాలా టేస్టీగా టర్న్ అవుట్ అయిందండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ముక్కలు అయితే చాలా చాలా రుచిగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ దగ్గరగా ఉంటే. నేను కొంచెం కరివేపాకు కడిగేసి వేసేసాను పులుసులో. నా దగ్గర టైంకి కొత్తిమీర లేదండి. ఒకవేళ మీ దగ్గర ఉంటే దయచేసి కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేస్తే వచ్చే ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. చూసారా పచ్చిమిర్చి ఎంత చక్కగా ఉడికిపోయిందో? ఆ మిర్చిని రైస్లో పెట్టి తింటే చాలా చాలా బాగుంటుందండి. నేనైతే వైట్ రైస్లో తిన్నాను. ఇదే పులుసు మీరు ఒకవేళ రాగి సంగటిలోకి తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో, చాలా చాలా బాగుందండి. మీలో ఎవరైనా విలేజర్స్ ఉంటే
ప్లీజ్ ఇలాంటి ఒక రెసిపీని చేపల చెరువుల నుంచి తెచ్చుకొని తినండి.